చూడండి. ఓవర్ రైడింగ్ అంటున్నాం. ఓవర్ రైడింగ్ ఎలా జరుగుతుందంటే కంపల్సరీ మనకి 2 క్లాసులుండాలి. క్లాస్ ఓకేనా? నేను పేరెంట్ అని పెడుతున్నానండి నేమ్. సో, ఓకే. ఇంకో క్లాస్ చైల్డ్ అని తీసుకుంటున్నాను. క్లాస్ నేమ్ చైల్డ్ అని తీసుకుంటున్నాను. సో, ఈ 2 క్లాస్‌కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే రిలేషన్ లేదండి. ఎప్పుడైతే మనం ఇన్‌హెరిటెన్స్ ఆల్రెడీ చూసామండి. ఇన్‌హెరిటెన్స్ ఇలా చెప్పామో, ఇప్పుడు పేరెంట్ క్లాస్ అనేది ఏమవుతుందంటే చైల్డ్‌కి పేరెంట్ అవుతుంది. సో, ఏంటంటే ఇక్కడ మనకి సింగిల్ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే. సో, కంపల్సరీ ఓకేనండి. ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా 2 క్లాసులు కంపల్సరీ ఉండాలి. సో, ఓకేనా 2 కూడా ఇన్‌హెరిటెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండాలి. ఓవర్ లోడింగ్‌కి ఏంటంటే సింగిల్ క్లాస్ ఓకేనా? సేమ్ ఆపరేషన్ విత్ మల్టిపుల్ ఓకేనా టైప్స్ అండి. ఓకే. ఇక మనం ఏమంటున్నామండి 2 ఓకేనా 2 క్లాసెస్ ఓకే అండి. కంపల్సరీ వితిన్ ద ఇన్‌హెరిటెన్స్ రిలేషన్‌షిప్ అండి. అప్పుడు ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. ఎలా జరుగుతుంది? ఇక్కడ నేనేమంటున్నానండి ఇక్కడ ఈ క్లాస్‌లో డెఫినిషన్ ఆఫ్ సమ్ మెథడ్ తీసుకున్నానండి. M1 మెథడ్. సో, లైక్ ఇక్కడ ఏమంటున్నానంటే లైక్ ప్రింట్ సో, పేరెంట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్. ఓకే అండి. పేరెంట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఏమంటున్నానండి డెఫినిషన్ M1 ఓకే అండి. సో, ఇక్కడ ఏమంటున్నామండి సెల్ఫ్. ఇక్కడ ప్రింట్ మనం ఏమంటున్నామండి చైల్డ్ క్లాస్. సో, చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే అండి. పేరెంట్ క్లాస్‌లో ఆల్రెడీ M1 మెథడ్ ఉంది. బట్ చైల్డ్ క్లాస్‌లో మనం ఏంటండి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ మళ్ళీ మనం ఏం చేసామండి డిఫైన్ చేసాం. సో, ఆల్రెడీ ఉన్న మెథడ్‌ని మనం ఏంటండి ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నామండి. సో, ఆల్రెడీ పేరెంట్‌లో ఉన్నప్పుడు మనం ఏంటండి ఇక్కడ అసలు చైల్డ్‌లో M1 రాయాల్సిన అవసరం లేదు. సో, ఎందుకంటే మీరు ఇక్కడ ఒకవేళ M2 ఉందనుకున్నాం కాసేపు. సో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసామండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి ఇన్‌హెరిటెన్స్ రిలేషన్‌షిప్‌లో యూ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎ చైల్డ్ క్లాస్. నాట్ ఓకేనా మ్యాండేటరీ ఇట్ ఈస్ రికమెండెడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. ఎందుకని ఓకే యూ కెన్ యాక్సెస్ బోత్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ చైల్డ్ క్లాస్ మెథడ్స్. సో, M2 ఓకే. సో, ఏమైందంటే పేరెంట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్, చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు సి యాక్చువల్‌గా సిలో M1 ఉందా? లేదు. బట్ ఎక్కడ ఉందండి? పేరెంట్‌లో ఉంది. బట్ పేరెంట్‌లో ఉన్న M1 మెథడ్ చైల్డ్‌లోకి వస్తుంది వర్చువల్‌గా. ఎందుకంటే ఇన్‌హెరిటెన్స్ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి. బట్ నేనేం చేస్తున్నానండి ఇక్కడ ఓకేనా పేరెంట్ క్లాస్‌లో ఉన్న M1ని తీసుకుంటా. ఓకేనా మెథడ్‌ని తీసుకుంటా. బట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ నా ఓన్‌గా రాసుకుంటానండి. సో, అటువంటప్పుడు ఈ యొక్క ఇక్కడ సేమ్ అంటే పేరెంట్‌లోని అదే ఉంది. చైల్డ్‌లోని అదే ఉంది. దీన్నే మనం ఏమంటాం అంటే ఓవర్ రైడింగ్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్నదాని డెఫినిషన్ నాకు కావాలి. బట్ బాడీ అనేది నా ఓన్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా. సో, ఇది యాక్చువల్‌గా ఏంటంటే మీకు అబ్స్ట్రాక్షన్‌లో నెక్స్ట్ పార్ట్ అదే. దాంట్లో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పైన ఉంది, కింద ఉంది కదా! మనం ఏమనుకున్నామండి ఇది సి అనేది ఏ టైపు చైల్డ్ టైప్ కదా! చైల్డ్ టైప్‌లో ఉన్న M1 మెథడ్ కాల్ అవుతుందని చెప్పి అనుకున్నాం. బై యూజింగ్ MRO మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. అప్పుడు ఓవర్ రైడింగ్ ఎలా జరుగుతుంది అని అనుకోవచ్చు. ఓకే అండి. సో, అబ్స్ట్రాక్షన్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటంటే పేరెంట్‌లో ఉన్న ఆల్రెడీ ఉన్న మెథడ్‌ని మనం చైల్డ్‌లో యాక్చువల్‌గా రాయాలంటే అవసరం లేదు. నో నీడ్ టు రైట్. ఎందుకంటే ఇన్‌హెరిటెన్స్, కోడ్ రీయూజబిలిటీ ఆల్రెడీ ఉన్న మెథడ్ మనం ఓకే అండి యాక్సెస్ చేసుకోవచ్చు బై ఇన్‌హెరిటింగ్స్ రిలేషన్. ఓకేనా? ఇంప్లిమెంట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్ క్లాస్ ఓకేనా ఫీచర్స్‌ని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటాం అంటే ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే. ఇప్పుడు దీన్ని మీరు అబ్స్ట్రాక్షన్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో, బేసిక్ దీన్ని యాక్చువల్‌గా ఏమంటున్నామంటే ఓవర్ రైడింగ్ అంటున్నాం. సో, ఇక్కడ ఏంటండి అలాగే ఓకే. ఒకసారి అబ్స్ట్రాక్షన్ చూడండి. అబ్స్ట్రాక్షన్.
సో జనరల్‌గా ఏంటంటే డెఫినిషన్ ఏంటి అంటే, ఇక్కడ అబ్స్ట్రాక్షన్‌లో ఫంక్షనాలిటీ అనేది మాత్రమే చూపిస్తామండి. సో ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందనేది మనకు అనవసరం. ఓకే అండి. ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో మనకు అనవసరం అండి. ఫంక్షనాలిటీ మాత్రమే చూపిస్తాం. కస్టమర్‌కి ఏంటండి కారు ఓకే అండి. ఇలాగ ఏటీఎం మెషిన్ ఎలా పనిచేస్తుందనేది కొన అవసరం లేదు. జస్ట్ ఏటీఎం కార్డ్ పెట్టి డ్రా చేస్తే లేదా డిపాజిట్ చేసి డిపాజిట్ అవ్వాలి లేదా డ్రా అవ్వాలి. ఇంటర్నల్‌గా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకు అవసరం లేదు. అదే ఇన్ కేస్ ఒకవేళ ఆహ్, ఒక ఫోన్ కాల్ చేస్తున్నామండి. ఫోన్ కాల్ చేయాలంటే మన దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి, సిగ్నల్ ఉండాలి. సో, అటువైపు కూడా సిగ్నల్ ఉంటే ఏమవుతుందంటే ఫోన్ ఎళ్తుంది. ఫోన్ ఎలా వెళ్తుంది? ఏ టవర్ నుంచి ఎక్కడికి వెళ్తుందనేది ఓకేనా కస్టమర్‌కి అవసరం లేదు. సో, దాని ఇంటర్నల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదండి. ఓకేనా మన ఫంక్షనాలిటీ మనకు కావాలి. ఫోన్ చేస్తే ఫోన్ ఎళ్తుంది. అయితే విత్‌డ్రా చేస్తే డబ్బులొస్తున్నాయి. సో, అటువంటి సినారియోలో ఓకేనా ఐ కెన్ గో ఫర్ ఎన్ అబ్స్ట్రాక్షన్. సో, ఇంకో ఓకేనా అది ఓకే. అది ఇప్పుడు మనం చూడండి రియల్ టైమ్‌లో ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. ఆర్‌బీఐ ఓకే అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, యాక్చువల్‌గా ఏంటండి అన్ని బ్యాంక్స్ అన్నీ కూడా దానికి రిలేటెడ్‌గా దాని యొక్క పరిధిలో ఉంటాయి. అంటే దాని నుంచే రూల్స్ ఫాలో అవ్వాలి. సో, ఆర్‌బీఐ బ్యాంకు ఓకేనా విత్‌డ్రాయల్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ జస్ట్ డిక్లేర్ చేసి ఇస్తే, ఏ బ్యాంక్‌కి ఆ బ్యాంకు తన ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకుంటుందండి విత్‌డ్రాయల్ ఫంక్షనాలిటీ. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సినారియోలో ఏంటంటే మనం ఏటీఎం కార్డ్ ద్వారా మనం ఏంటండి ఓకేనా ఏ ఏటీఎంకెళ్ళినా సరే మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో నుంచి కట్ అవుతున్నాయి. బట్ డబ్బులు మాత్రం వేరే ఏటీఎం నుంచి వస్తున్నాయి. సో, ఓకేనా డే ఎండ్‌కి ఓకేనా మీ వాళ్ళ ట్రాన్సాక్షన్ వాళ్ళకి సరిపోతుంది. మన ట్రాన్సాక్షన్ అప్పటికప్పుడు సరిపోతుందండి. సో, కాబట్టి ఓకేనా ఇంప్లిమెంటేషన్ అనేది దేనికి కావాల్సిందో దానికి. అంత ఎందుకు ఒక వెహికల్ తీసుకోండి. వెహికల్ అంటున్నాం. అది కార్ అవ్వచ్చు, స్కూటర్ అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, ఓకే అండి. బైసికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వెహికల్ నుంచి నేను కార్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే అండి. లైక్ బస్‌ని ఇంప్లిమెంట్ చేస్తాను. లేకపోతే మోటార్ సైకిల్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే అండి. బానే ఉంది. ఇప్పుడు ఓకేనా బైక్‌కి ఒక స్పీడ్ ఉంటుంది. ఓకే అండి. సో, తర్వాత కార్‌కి ఒక స్పీడ్ ఉంటుంది. లేతే నేను ఒక డయాగ్రమాటిక్‌గా చూపిస్తానండి. క్లాస్ వెహికల్ అన్నాం. సో, ఓకేనా క్లాస్ వెహికల్ అన్నామండి. జస్ట్ పాస్. సరే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి ఒక ఫంక్షన్ రాస్తున్నాం. దేనికండి స్పీడ్‌కి. మెథడ్. స్పీడ్‌కో మెథడ్ రాసాం. తర్వాత వీల్స్ ఓకేనా దీనికో మెథడ్ రాసాం. ఓకే అండి. తర్వాత మోడల్ ఓకేనా మోడల్ ఆర్ కంపెనీ సంథింగ్. ఓకేనా ఇలాగా కొన్ని మెథడ్స్ రాసానండి. బానే ఉంది. ఇప్పుడు ఓకేనా నేనేం చేస్తానండి క్లాస్ కార్ అన్నా. సో, ఎలా డెరైవ్ చేశానండి? ఇలా డెరైవ్ చేశా వెహికల్. ఓకే అండి. ఇప్పుడు నాకిక్కడ స్పీడ్ కావాలి. స్పీడ్ మెథడ్ కావాలి. ఇవి నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? స్పీడ్. ఇక్కడ ఒకలా డిఫైన్ చేస్తానండి. నాకు కావాల్సిన స్పీడ్ కింద. ఇలాగ. సో, ఇదే దాన్ని నేనేంటంటే కార్ కాకుండా బైక్‌కిచ్చాననుకుందాం. ఓకే అండి. సో, బైక్‌కిచ్చామనుకుందాం. సో, బైక్‌లో 120, 150 సంథింగ్ లైక్ ఇలా ఇచ్చామనుకుందాం. ఇక్కడ మీకేంటి అండి ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంది. స్పీడ్. ఇక్కడ జస్ట్ డెఫినిషన్ మాత్రమే ఉంటుందండి. దాన్ని కార్‌కి ఒకలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బైక్ ఒకలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సమ్ అదర్. ఓకేనా. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి ఓవర్ రైట్ చేస్తున్నామండి. సో, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక మనం ఏం చేస్తున్నామండి క్లాస్ ఆర్‌బీఐ అని తీసుకున్నాం. సో, ఇక్కడ ఏంటండి సంథింగ్ విత్‌డ్రా అనే మెథడ్ ఉందనుకుందాం. ఇప్పుడు ఎస్‌బీఐ ఓకేనా. వాడేంటండి ఆర్‌బీఐలో ఉన్న విత్‌డ్రాని వాడికి కావాల్సిన విధంగా వాడు ఓకేనా ఇంప్లిమెంట్ చేసుకుంటాడండి. ఓకే. సో, అదే ఏంటండి క్లాస్ ఇంకో బ్యాంక్. ఓకే అండి. సో, ఏ అండి ఆంధ్ర బ్యాంక్ లైక్ ఆర్ సో యూనియన్. ఓకే. ఆర్‌బీఐ. సో, ఇక్కడ ఏంటండి దాని ఓన్ ఫంక్షనాలిటీ. ఇక్కడ ఓకే అండి ఎలా డెఫినిషన్ ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది.
సో ఇక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చూసినది ఏమవుతుందండి, ఎస్బీఐకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ విత్డ్రా యూనియన్ సంబంధించిన విత్డ్రా లైక్ ఒక్కో బ్యాంక్ ఏంటండి మినిమం ఒక మంత్లీ 3 వేరే ఏటీఎంస్లో 3 ట్రాన్సాక్షన్స్ ఆర్ 5 ట్రాన్సాక్షన్ జరిగితే మళ్ళీ అమౌంట్ కట్ అవ్వడం. ఓకేనా, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రూల్స్ అండి, బట్ స్టాండర్డ్ రూల్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ సో ఓకే అండి ఇక్కడ ఏంటండి తన ఇంప్లిమెంటేషన్ చేసుకుంటుందండి. అటువంటి సినారియోలో యూ కెన్ గో ఫర్ ఇన్ అబ్స్ట్రాక్షన్ అండి. అంటే ఏంటండి ఇక్కడ బాడీ ఏమి ఉండదు, జస్ట్ డిఫైన్ చేసి వదిలేస్తామండి. ఓకేనా, సో అటువంటి ఇక్కడ పైథాన్లో అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఓకేనా వీ కెన్ యూస్ ఏబిసి మాడ్యూల్. యూ కెన్ యూస్ స్మాల్ ఏబిసి అండి. సో స్మాల్ ఏబిసి మాడ్యూల్. వెంకీ మూట్లో పెట్టుకోవా. ఓకే, ఇక్కడ ఏంటండి యూ కెన్ యూస్ ఏబిసి మాడ్యూల్. ఓకే అండి, సో ఏబిసి మాడ్యూల్ అనేది ప్రజలను ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో దాన్ని యూస్ చేసుకుని ఎలా అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాం. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ తీసుకుంటున్నానండి, సంథింగ్ ఆర్బిఐ. ఓకే, సో ఇక్కడ నార్మల్ క్లాస్ అన్న ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నానండి, డెఫినేషన్. ఓకేనండి, సంథింగ్ ఇలా రాశానండి. ఇక్కడ ఏమన్నా సెల్ఫ్ అంటున్నా, ఓకే సంథింగ్ అమౌంట్. సో డెఫినేషన్ ఇక్కడ ఏమంటున్నామండి, రిటర్న్. ఓకే అండి, ఆల్రెడీ ఉన్న అమౌంట్లోంచి తీసేయాలి. ఓకే అండి, సో ఏం చేస్తామంటే మెయిన్ బ్యాలెన్స్ సంథింగ్. ఓకే అండి, సో ఇలా తీసుకున్నాం, దీంట్లో తీసేయాలి. ఓకే అండి, ఓకే సరే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, దీని ఇంప్లిమెంటేషన్ మనం రాసేసామండి. ఓకేనా, కావాలంటే మనం ఏంటండి క్లాస్ ఎస్బీఐ. ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నామండి, ఆర్బీఐ అంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఇలా చేసామో పైన మెథడ్ వచ్చేస్తుందండి, మీకు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఎస్బీఐకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటామండి, ఎస్ అని చెప్పి. సరే ఇలాగా, సో ఎస్ డాట్ విత్డ్రా అంటామండి. సో ఎస్ డాట్ విత్డ్రా అంటామండి. మీరు ఎప్పుడైతే ఇలా అన్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఆ మెథడ్ కాల్ అవుతుందండి. ఎస్ డాట్ విత్డ్రా అనగానే ఆటోమేటిక్ మీకు ఏమవుతుందండి, ఆ మెథడ్ కాల్ అవుతుందండి. సో విత్డ్రాకి మనం ఏంటంటే అమౌంట్ పంపించాలి కదా, సరే పారామీటర్ ఉంది కాబట్టి పంపించామండి. సో ఓకే, ఆర్బీఐ డాట్ సో మిన్ బ్యాలెన్స్. ఓకే, ఇక మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ, సో ఆర్ఎంబిఎల్ రిమైనింగ్ బ్యాలెన్స్. ఓకే అండి, సో ప్రింట్ మనం ఏమంటున్నామండి, రిమైనింగ్ బ్యాలెన్స్ ఇలా అంటున్నామండి 800. ఓకే, సో ఇది ఆల్రెడీ ఏంటండి, ఓకేనా ఆర్బీఐ క్లాస్లో ఉంది, మనం ఏం చేస్తున్నామండి ఇలా చేస్తున్నాం. బట్ ఆర్బీఐలో ఉన్న వాటిని మనం ఏం చేస్తామండి, ఇక్కడ దీని డెఫినేషన్ మనం ఏం చెప్పమండి. ఓకేనా, సో దీని డెఫినేషన్ మనం ఏం చెప్పమండి. ఓకేనా, జస్ట్ పాస్ అంటాం. సో దాని డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ మనం రాసుకుంటామండి, మన ఓన్గా. ఓకే అండి, సో మన ఓన్గా రాసుకుంటాం. సో రిటర్న్. ఓకే అండి, ఓకే ఇలా రాసుకుంటామండి. ఓకేనా, బట్ ఇక్కడ మనం ఇక్కడ రాసాం, బట్ పైన రాయలేదు. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ డెఫినేషన్ మాత్రమే అందించాలి. ఓకేనా, అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్బీఐ క్లాస్ని ఓకేనా ఏబిసి అంటామండి. ఓకేనా, ఎప్పుడైతే ఏబిసి అన్నామో ఈ ఏబిసిలో ఉన్న ఏబిసి అనే క్లాస్ అండి.
ఇక్కడ ఏంటంటే పైథాన్లో కొంచెం ఇంపోర్ట్ ఏబిసి అన్నాం. మాడ్యూల్ నేము, మాడ్యూల్లో ఉన్న క్లాస్ నేము ఒకలాగే ఉంటుంది. స్మాల్ ఏబిసి అనేది ఏంటి అంటే యాబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది మాడ్యూల్ అండి. క్యాపిటల్ ఏబిసి అనేది ఏంటి అంటే క్లాస్ అండి, ఆ ఏబిసిలో ఉన్న క్లాస్. ఓకే, ఎప్పుడైతే మీరు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఆర్బీఐకి ఇంప్లిమెంట్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, ఆర్బీఐ అనే క్లాస్ ఏమవుతుందంటే యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుందండి. ఓకేనా, ఎప్పుడైతే మీరు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంప్లిమెంట్ చేశారో, క్రియేట్ చేశారో, సో మీరు ఏంటంటే ఈ క్లాస్లో ఓకేనా యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చండి. సో ఎప్పుడైతే మీరు యాబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేశారో పైథాన్లో, ఆర్బీఐ క్లాస్కి మీరు ఏంటండి ఓకేనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మీరు ఇన్ కేస్ ఒకవేళ ఆర్ సంథింగ్ అని చెప్పేసి ఆర్బీఐ అని చెప్పి అన్నారు అనుకుందాం కాసేపు. ఓకే, ఈ క్లాస్కి మీరు ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఓకే అండి, ఒక నిమిషం. ఇదేంటంటే ఇక్కడ నేమ్ ఉంటుంది కదా, ఈ ఆబ్స్ట్రాక్ట్ మెథడ్ డెకరేటర్ ఎక్కడ ఉంటుందండి, ఏబిసి మాడ్యూల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎర్రర్ మారింది, కెనాట్ క్రియేట్ అన్ ఇన్స్టాన్స్. ఓకే అండి, సో ఓకే యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్బీఐ విత్ మెథడ్స్ విత్ డ్రా. ఏ మెథడ్స్ అండి, యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ విత్ డ్రా. అంటే దీని అర్థం యాబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు పైథాన్లో, బట్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ కానీ ఉంటే ఓకేనా మనం ఆ క్లాస్కి ఓకేనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఎప్పుడైతే మీరు ఈ డెకరేటర్ పెట్టారో ఇట్ ఈస్ ఓకేనా విత్ డ్రా అనేది ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోతుందండి. మరి ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే మరి దాంట్లో ఉన్న మెథడ్స్ మనం ఎలా వాడుకోలేం. ఓకే అండి, యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏం లేదండి, బాడీ లేని మెథడ్స్, ఎంటీ బాడీ. ఓకే, మరి దానివల్ల యూజ్ ఏంటంటే ఈ యొక్క డెఫినేషన్ని దాని యొక్క చైల్డ్ క్లాసెస్లో మీరు ఓవర్ రైట్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇక్కడ కూడా ఓవర్ రైట్ చేయట్లేదు అనుకున్నాను కాసేపు. ఆర్బీఐ అనేది యాబ్స్ట్రాక్ట్ క్లాస్, సో ఇట్ కంటైన్స్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్. ఆర్బీఐకి ఎలా అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమో ఎస్బీఐ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమండి. కావాలని చెక్ చేయండి. ఒకటి ఏముంటుందండి, సో ఎస్బీఐలో ఏముందండి యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, ఎందుకంటే ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చేసిందండి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామండి, ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఆర్బీఐలో ఉన్న డెఫినేషన్ మనం ఎస్బీఐలో మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. సో అలాగే ఇంకో క్లాస్ తీసుకోండి ఓకేనా, యూనియన్. ఓకే అండి, ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఆర్బీఐ క్లాస్ని తీసుకోండి, ఇన్హెరిట్ చేసుకోండి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామండి, విత్ డ్రా ఫంక్షనాలిటీ మనం ఇంప్లిమెంట్ చేయాలి కంపల్సరీ. ఓకే అండి, సో విత్ డ్రా సెల్ఫ్ అమౌంట్, సో రిటర్న్. ఓకే అండి, ఇక మనం ఏమంటున్నాం అండి, యూనియన్ ఓకేనా డాటా ఓకే అండి మెయిన్ బ్యాలెన్స్ మైనస్ ఓకే అండి సో అమౌంట్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారండి, ఎస్బీఐకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన లాగానే సో యూనియన్ బ్యాంక్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారండి, యూనియన్. ఓకేనా, యూ డాటా మనం ఏం చేస్తామండి, సో విత్ డ్రా ఓకే, ప్రింట్ ఇక్కడ ఏం విత్ డ్రా ఫంక్షనాలిటీ కదా, సో పారామీటర్ ఉంది కదా, కంపల్సరీ మీరు పాస్ చేయాలి. సో అది ఏ బ్యాంక్కి ఆ బ్యాంక్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకుంటుందండి. ఓకేనా అండి, సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే కంపల్సరీ బాడీ ఉంది కదా, అది రిటర్న్ ఉంది కదా, అది కంపల్సరీ రాయకూడదా ఎప్పుడు, అది రూలా? అర్థం కాలేదండి, ఒకసారి చెప్పడం మళ్ళీ. అది ఆర్బీఐ క్లాస్లో పేరెంట్ క్లాస్లో ఇది బాడీ అసలు ఎప్పుడు రాయకూడదా? ఇది అంటే యాక్చువల్గా చూడండి, మనం కంపేర్ టు జావాలో యాబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఓవర్ రైడింగ్ చేయాలి. ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఒక 8 రూల్స్ ఫాలో అవ్వాలండి జావాలో. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ అటువంటిది ఏం లేదండి. మీరు కావాలంటే బాడీ కూడా రాసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో డెఫినేషన్ చెప్పేసి ఇలా రాసుకోవచ్చండి. ఓకేనా, రిటర్న్ మెయిన్ బేర్ సో మైనస్ అమౌంట్.
రాసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే. బట్ యాబ్స్ట్రాక్షన్ అనంగానే ఇక్కడ నో ఇంప్లిమెంటేషన్ అండి. జస్ట్ బాడీ ఉంటుందంతే. ఇంప్లిమెంటేషన్ అక్కడ ఇవ్వం. దాని ఇంప్లిమెంటేషన్ ఏంటంటే మీరు ఒక ఎస్బీఐలో వాటికి సంబంధించిన చైల్డ్ క్లాసులు పెట్టుకోవచ్చండి. అదే యాబ్స్ట్రాక్షన్ చెప్పండి. ఓవర్ రైడింగ్‌కి, అబ్స్ట్రాక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇందాక ఆహా! మీరు అదే. యాబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి, ఇక్కడ చూడండి. ఇక్కడ డెఫినిషన్ దీనికి ఉందా అండి? లేదు. సో, యాబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి, జస్ట్ డెఫినిషన్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తామండి. ఇంప్లిమెంటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయం. జస్ట్ డెఫినిషన్ మాత్రమే ఇస్తాం. దాని ఇంప్లిమెంటేషన్ ఏంటండి, దాని యొక్క చైల్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేస్తున్నారండి, ఆల్రెడీ ఉన్న పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని మళ్ళీ వీళ్ళు రాస్తున్నారు. దాన్నే ఓవర్ రైడింగ్ అంటాం. చూడండి, ఓవర్ రైడింగ్ ద్వారానే యాబ్స్ట్రాక్షన్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలాగా? అసలు యాబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి, అక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండదు. జస్ట్ డెఫినిషన్ మాత్రమే ఉంటుంది. అంటే బాడీ ఉండదండి అది. లాజిక్ ఉండదు. జస్ట్ డెఫినిషన్ అంటే సమ్ డెఫినిషన్, ఫంక్షన్ నేమ్, మెథడ్ నేమ్, సమ్ పారామీటర్స్. బాడీ ఉండదు. ఓకేనా? పేరెంట్ క్లాస్ ఆల్రెడీ మెథడ్ ఉంది. మనం చైల్డ్ క్లాస్‌లో ఆ మెథడ్ వాడొచ్చా అంటే వాడకూడదు. ఎందుకంటే క్రియేట్ చేయకూడదు. సారీ, వాడకూడదు కదా! సో, దాన్ని మళ్ళీ క్రియేట్ చేయకూడదు. యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అది యాక్చువల్‌గా ఏంటి, ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ అండి. బట్ ఇక్కడ మనం ఏంటండి, పేరెంట్ క్లాస్‌లో బాడీ లేదు. ఓకే. మనం చైల్డ్ క్లాస్‌లో దాన్ని యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేయలేం. ఎందుకంటే కాల్ చేస్తాం. కాల్ చేస్తే ఏమవుతుందండి, నో యూజ్. బట్ దానికి బాడీ ఇంప్లిమెంటేషన్ మనం రాస్తామండి చైల్డ్ క్లాస్. ఓకేనా? ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటున్నాం అంటే ఓవర్ రైడింగ్ అంటున్నాం. అంటే ఆల్రెడీ పేరెంట్ క్లాస్‌లో మెథడ్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఓవర్ రైడ్ చేస్తున్నామండి. సరే, ఈ ఎగ్జాంపుల్ చూడండి రియల్ టైమ్‌లో. ఓకేనండి. మనం ఏంటండి, ఆహ్, సో, బీటెక్ జనరల్‌గా స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ అండి. జాబ్ అయిపోయిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్‌కి మ్యారేజ్ అంటాం. ఓకే అండి. జనరల్‌గా ఏంటండి, పేరెంట్స్ మ్యాచెస్ చూస్తారు. సో, పేరెంట్ క్లాస్‌లో మ్యారేజ్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు కంపల్సరీ పేరెంట్ క్లాస్ చూసిన మ్యాచే చూడాలని రూల్ లేదు కదా! ఒకటి లవ్ మ్యారే వేరే విధంగా కాదు. లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, లేతే పేరెంట్ చూసిన మ్యాచ్ నచ్చకపోవచ్చు. లేకపోతే చైల్డే నాకిలా కావాలని చెప్పొచ్చు. ఓకే అండి. లేదు, నాకు చైల్డే ఓకే అండి. పలానా మ్యాచ్ నాకు నచ్చింది చూడండి, లేతే మాట్లాడండి. ఏంటండి, చైల్డ్ క్లాస్‌లో కూడా మ్యారేజ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఎందుకంటే సమ్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి. అది ఎక్కడి నుంచి వస్తుందండి, పేరెంట్ నుంచి వస్తుంది. సో, ఇప్పుడేం చేస్తున్నాం, పేరెంట్ చూసిన సంబంధం చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లమ్. అంటే ఏంటి, దాంట్లో ఉన్న మెథడ్‌ని యాజ్ ఇట్ ఈజ్ మనం కాల్ చేసుకోవచ్చండి, ప్రాబ్లమ్ లేదు. బట్ ఆల్రెడీ ఉన్న మ్యాచ్ మెథడ్‌ని మనం ఏం చేస్తున్నామండి, ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. నాకొద్దు, నాకిలా కావాలి అని. ఓకేనా? దీన్నే మనం ఏమంటామండి, ఓవర్ రైడింగ్ అంటాం. ఆల్రెడీ పేరెంట్ క్లాస్‌లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. నాకొద్దు, నాకు కావాల్సిన అదే యాక్చువల్‌గా ఏంటంటే మ్యారేజ్ అనేది కావాలి. సో, కాబట్టి ఏం చేస్తాం మనం, మనకు కావాల్సిన విధంగా మార్చుకుంటాం. సో, పేరెంట్ క్లాస్ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నామంటే, మనకు కావాల్సిన విధంగా మార్చుకుంటున్నామండి. కావాలంటే యాజ్ టీజ్‌గా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌హెరిటెన్స్ అంటే అదే కదా! పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని చైల్డ్ క్లాస్‌లో వాడుకోవచ్చు. బట్ చైల్డ్ క్లాస్‌లో మనం ఏంటండి, మనకు కావాల్సిన విధంగా కూడా మనం మార్చుకోవచ్చండి పేరెంట్ క్లాస్‌లో ఉన్నదాన్ని. ఇది ఓవర్ రైడింగ్ అండి. క్లియరా అండి ఓవర్ రైడింగ్‌కి, యాబ్స్ట్రాక్షన్‌కి? క్లియర్ అండి. యాబ్స్ట్రాక్షన్ అంటే ఏమి లేదండి. జస్ట్ డెఫినిషన్ మాత్రమే ఉంటుంది. బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామండి మనం, ఓకేనా? ఏబీసీ అనే మాడ్యూల్‌లో ఉన్న క్యాపిటల్ ఏబీసీ అనే యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. ఓకేనా? ఆ క్లాస్‌ని మనం ఏం చేయాలంటే మన క్లాస్‌కి ఇన్‌హెరిట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా ఇన్‌హెరిట్ చేస్తామో అది యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. ఓకేనా? అలాగే మనం ఏంటంటే ఒక మెథడ్ పైన ఎట్ ద రేట్ ఏబీసీ మాడ్యూల్‌లో ఉంది కాబట్టి ఏబీసీ డాట్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నామంటే ఆటోమేటిక్‌గా అది ఏమవుతుందండి, యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోతుందండి. జనరల్‌గా ఇన్ కేస్ ఆఫ్ జావా యాబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టామంటే దానికి బాడీ పెట్టకూడదు. లేదు, మెథడ్‌కి బాడీ పెట్టలేదంటే కంపల్సరీ అది యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అయి ఉండాలి. బట్ కంపేర్ టు జావా, పైథాన్ యాబ్స్ట్రాక్షన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సరే, అది పక్కన పెడితే యాబ్స్ట్రాక్షన్ మీన్స్ నో ఇంప్లిమెంటేషన్ అండి. అది పేరెంట్‌లో ఉంటుంది.
సో దాన్ని మనం ఏం చేస్తాం చైల్డ్లో ఓకేనా ఓవర్ రైట్ చేసుకుంటాం మనకు కావాల్సిన విధంగా రాసుకుంటాం. సో అదనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది రియల్ టైంలో మనం జరిగేదండి. సో మ్యాచ్ చూస్తున్నారు ఓకే అండి, మనకు నచ్చట్లేదు ఓకే అండి, లేదా మనకు కావాల్సిన విధంగా మనం చెప్తాం రిక్వైర్మెంట్స్ ఓకే అండి. ఇది ఫంక్షనాలిటీ ఎవరిదండి? పేరెంట్ది. పేరెంట్ చైల్డ్లో కూడా ఉండాలి, బట్ చైల్డ్లో యాజ్ ఇట్ ఈజ్ పేరెంట్దే ఉండాలని రూల్ లేదు, కాబట్టి మనం ఓవర్ రైట్ చేసుకోవచ్చు అండి అది. సో ఇదండి ఓవర్ రైడింగ్ అంటే ఓకేనా. అలాగే ఇక్కడ మనం ఏంటండి యాబ్స్ట్రాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ ఓవర్ రైడింగ్ వాడతాం. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ని మనం చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తామండి. దట్స్ ఇట్. ఓకే. సో ఇదండి ఇక్కడితో మనకి ఏంటంటే ఊప్స్ ప్రిన్సిపల్స్ అయినాయండి ఓకే అండి. సో ఫస్ట్ ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకే. సో అది అబ్స్ట్రాక్షన్ మనం ఏంటంటే త్రూ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చండి ఓకే అండి అది.